ప్రపంచాన్ని ఒక రహస్య గ్రూప్ కంట్రోల్ చేస్తోంది అంటారు. ప్రముఖ సింగర్స్, పొలిటీషియన్స్, బిలియనేర్స్ అందరూ వాళ్ల చేతిలో ఉన్నారంటారు. డాలర్ నోట్ మీద ఉన్న ఆ కంటి గుర్తు చూసారా? అది ఇల్యూమినాటీ సింబల్ అంటారు. కానీ నిజంగా ఇల్యూమినాటీ ఉందా, లేక మనమే మనల్ని మోసం చేసుకుంటున్నామా? ఈరోజు వీడియో చూసిన తర్వాత మీరు ఇల్యూమినాటీ గురించి మాట్లాడే తీరు మారిపోతుంది. చివరి వరకు చూడండి. ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ మీకోసం వెయిట్ చేస్తోంది. మొదటిగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఇల్యూమినాటీ అనేది కల్పితం కాదు, అది నిజంగానే ఒక గ్రూప్. 1776లో జర్మనీలో ఆడమ్ వైషాప్ట్ అనే వ్యక్తి బెవేరియన్ ఇల్యూమినాటీ అనే సీక్రెట్ సొసైటీని ప్రారంభించాడు. వాళ్ల లక్ష్యమేమిటంటే చర్చ్ పవర్ తగ్గించడం మరియు సైన్స్ ప్రమోట్ చేయడం, మోనార్కీకి వ్యతిరేకంగా ఆలోచించడం. అంటే వాళ్లు ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకోలేదు, ఎన్లైటన్మెంట్ ఐడియాస్ స్ప్రెడ్ చేయాలనుకున్నారు. కేవలం 5 మందితో మొదలైన ఈ గ్రూప్ 20,000 మందికి పైగా మెంబర్స్కి గ్రో అయింది. కానీ 1785లో జర్మన్ ప్రభుత్వం ఈ గ్రూప్ను బ్యాన్ చేసింది. అక్కడితో వాళ్ల కథ ముగిసింది. ఇది చరిత్రలో ఉన్న ఫ్యాక్ట్. అయితే ఇప్పుడు మనం వింటున్న ఇల్యూమినాటీ కథలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినప్పుడు కొంతమంది ఇది ఇల్యూమినాటీ ప్లాన్ అని రూమర్స్ మొదలుపెట్టారు. తర్వాత ప్రతి పెద్ద సంఘటనకి వరల్డ్ వార్స్, యుఎస్ గవర్నమెంట్, బ్యాంకింగ్ సిస్టమ్, హాలీవుడ్, మ్యూజిక్ ఇండస్ట్రీ ఇవన్నీ వాళ్ల కంట్రోల్లో ఉన్నాయంటూ కథలు తయారయ్యాయి. ఎందుకంటే మనిషి బ్రెయిన్ ఒక ప్యాటర్న్ మషీన్. ఏదైనా సింబల్ కనిపిస్తే దానికి అర్థం వెతుకుతాం. డాలర్ మీద కంటి గుర్తు కనిపిస్తే అదే ఇల్యూమినాటీ అంటాం. సెలబ్రిటీ చేతులతో ట్రయాంగిల్ చేస్తే వాళ్లు సీక్రెట్ మెసేజ్ ఇస్తున్నారు అంటాం. వ్యూవర్స్, కానీ వాస్తవమేమిటంటే ఆ సింబల్స్ చాలా పురాతనమైనవి. ఆల్ సీయింగ్ ఐ క్రిస్టియన్ మతంలో కూడా ఉంటుంది. డాలర్ బిల్ డిజైన్ 1782లో జరిగింది, ఇల్యూమినాటీ కన్నా ముందే. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. ప్రపంచాన్ని ఒకే గ్రూప్ కంట్రోల్ చేస్తే ఎందుకు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి? ఎందుకు పొలిటికల్ పార్టీల మధ్య గొడవలుంటాయి? ఎందుకు ఎకానమీ క్రాష్ అవుతుంది? సీక్రెట్ గ్రూప్ అంత పర్ఫెక్ట్గా ఉంటే ప్రపంచం ఇంత కాంప్లికేటెడ్గా ఉండేది కాదు. నిజమేమిటంటే ప్రపంచం కంట్రోల్ అవ్వడం లేదు. ప్రపంచం చాలామంది ఇన్కాంపిటెంట్, స్వార్థపరుల చేతిలో ఉంది. అది వినడానికి బోరింగ్గా ఉంటుంది, కానీ అది రియాలిటీ. కాన్స్పిరసీ థియరీస్ ఎందుకు వైరల్ అవుతాయి? ఎందుకంటే అవి మనకి స్పెషల్ ఫీలింగ్ ఇస్తాయి. నాకు సీక్రెట్ నాలెడ్జ్ ఉంది అన్న భావన మనకి ఒక పవర్ ఇస్తుంది. కానీ వ్యూవర్స్, నిజమైన పవర్ సింబల్స్ డీకోడ్ చేయడంలో లేదు. నిజమైన పవర్ స్కిల్స్ డెవలప్ చేయడంలో ఉంది. ఇల్యూమినాటీ గురించి నిజమేమిటంటే ఒరిజినల్ ఇల్యూమినాటీ ఉన్నారు, 1785లో ముగిసిపోయారు. ఇప్పుడు వినిపిస్తున్న కథలకి ఎలాంటి సాలిడ్ ఎవిడెన్స్ లేదు. కాబట్టి ప్రశ్న మీకే. మీరు సింబల్స్ వెతుకుతారా, లేక మీ లైఫ్ మీద కంట్రోల్ తీసుకుంటారా? కామెంట్లో చెప్పండి. బెస్ట్ ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో ఫీచర్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో అసలు నిజంతో.